చేసుకొని 5.5 సెంట్లు 5.20 సెంట్లు మనకు అవసరమైతే అదనంగా మళ్ళీ 1.53 సెంట్లు తీసుకొని 6.73 సెంట్లకి మనం నష్టపరిహారం ఇస్తున్నాం. 400 kV అయితే 9.88 సెంట్లు అయితే అదనంగా 2.8 సెంట్లకి అదనంగా తీసుకొని మళ్ళీ 11.96 సెంట్లకి మనం చెల్లిస్తూ ఉన్నాం సార్. అట్లా ప్రతి దానికి కూడా రైతులతో కూర్చొని మనం ఎక్కడ కూడా రైతులకి నష్టం జరగకుండా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున టవర్స్ నిర్మాణం కానీ సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఇది చేపట్టేటప్పుడు రైతుల సహాయ సహకారాలు మనకు అవసరం కాబట్టి వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తా ఉన్నాం. ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బంది వచ్చి మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి మార్కెట్ ఉన్న వాల్యూకి విపరీతంగా చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటే కలెక్టర్లని అదేవిధంగా రైతుల్ని దాంతోపాటు ట్రాన్స్కో అధికారులను కూర్చోబెట్టి అక్రాస్ ద టేబుల్ వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్తో పాటు ఇబ్బంది కనుక ఉంటే కనుక వాళ్ళకి అదనంగా మనం నష్టపరిహారం ఇస్తున్నాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొత్తం భూసేకరణ చేయొచ్చు కదా అన్నారు. మొత్తం భూసేకరణ చేయాలంటే అది సాధ్యపడేది కాదు సార్. రైతులకి నష్టం లేకుండా ఎక్కడైతే టవర్స్ పోతున్నాయో ఎక్కడైతే లైన్స్ పోతున్నాయో వాటికి ఏ విధమైన రైతుకు నష్టం లేకుండా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 1740 సభ్యులు రానందున ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసి కోరుతామండి. నెక్స్ట్ క్వశ్చన్ 1587 ఆర్థిక శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రామాంజనేయులు గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. అయితే అధ్యక్ష మనకు 16th ఫైనాన్స్ ఇటీవలే అంటే 2026 సంవత్సరం నుంచి 31 వరకు ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్లు ఒకసారి చూసినప్పుడు రాష్ట్రాలకి గతంలో 15th ఫైనాన్స్లో ఇచ్చినటువంటి 17 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అది మన రాష్ట్రానికి 36,394 కోట్లు 15th ఫైనాన్స్ ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ముందుగానే దాన్ని లాగేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టిన మాట పక్కన పెడితే అది ఈ 16th ఫైనాన్స్ పూర్తిగా రద్దు చేసింది అధ్యక్ష. తద్వారా మన రాష్ట్రానికి నిధుల యొక్క కొరత అనేటువంటిది ఏర్పడుతుందన్నది నా ఆలోచన అధ్యక్ష. అట్లాగే సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్కి సంబంధించి గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి 90:10 అంటే మనం 10% పే చేస్తే ఆ పథకం దాదాపు 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు నడిచేది. అయితే ఇప్పుడు 16th ఫైనాన్స్లో మరి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకంలో అది 40% చేయడం వల్ల తద్వారా కూడా మనకు ఒక 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక భారం పడుతుంది అధ్యక్ష. అయితే వెరసి 2 పథకాల్లోనే మనకు దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన మీద భారం పడినప్పటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ పనితనం ఆయన కేంద్రంతో జరుపుతున్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నిటినీ ఎందుకంటే భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని విభజిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలని అనునిత్యం శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మనకు ఈ 2 ఏవైతే నష్టాలు జరిగాయని అనుకుంటున్నామో దాన్ని భర్తీ చేయడానికి అమరావతికి నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 1,128 కోట్లు కానీ అదేవిధంగా జపాన్ అంతర్జాతీయ సంస్థ ద్వారా ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్కి 432 కోట్లు తీసుకొచ్చే విషయంలో కానీ పన్నులు షేరింగ్లో కూడా మనకు డివిడెండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ 4.1 ఉన్నప్పటికీ 4.2గా తీసుకురావడం వల్ల అదనంగా మనకు 64,362 కోట్లు రావడం కానీ మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళతో చూస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి విజన్లో భాగంగా కేంద్రం ఇచ్చినటువంటి 1,85,000 కోట్ల రూపాయల మూలధన కార్పస్ ఏదైతే ఉందో
అది 50 సంవత్సరాల వరకు వడ్డీ లేనటువంటిది కాబట్టి దాన్ని కూడా మనం పొందే విషయంలో వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఒకే విషయం, మనకు ఈ 16th ఫైనాన్స్ ఇచ్చినటువంటి దాంట్లో మనకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మనకు లోకల్ బాడీస్ కి అంటే పంచాయతీలకు కానీ అర్బన్ బాడీస్ కి కానీ బేసిక్ గ్రాంట్ 23,030 కోట్లుంటే దాంట్లో పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఈసారి 20% చేయడం వల్ల 5,759 కోట్లు ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులందరినీ నేను కోరుతున్నది ఏంటంటే పంచాయతీల్లో వాళ్ళు చెప్పినటువంటి పారామీటర్లు మనం పూర్తి చేసుకోగలిగితే ఆ 5,759 కోట్లు ఇటు అర్బన్ ఇటు పంచాయతీల్లో మనకు అదనంగా నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండవది అధ్యక్ష, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ కింద 56,100 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దాని నుంచి పొందాలంటే అర్బన్ బాడీస్ లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే తద్వారా కూడా అదనపు నిధులు తెప్పించుకోవడానికి అవకాశం ఉందని అర్బన్ బాడీ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇందులో ముఖ్యంగా ఇది మిలీనియం సిటీలకే వర్తిస్తుంది అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఇది మిలీనియం సిటీలకు మాత్రమే వర్తిస్తుంది అధ్యక్ష. ఇప్పటికి దేశంలో 22 మాత్రమే మిలీనియం సిటీలు ఉన్నాయి. అయితే మా గుంటూరు మహానగరం మిలీనియం సిటీకి అంచుల్లో ఉంది కాబట్టి దాంట్లో 11 గ్రామాలు విలీనానికి ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చినాయి. కాబట్టి దాన్ని తీసుకున్నట్లయితే ఎంటైర్ దేశంలో 3 మిలీనియం సిటీలు ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గడుస్తుందని నేను మనవి చేసుకుంటూ ఈ 56,100 కోట్లు కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అట్లాగే అధ్యక్ష, అర్బనైజేషన్ ప్రీమియం కింద 10,000 కోట్లు ఉంది. అది లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఈ 10,000 కోట్లు పొందాలంటే అధ్యక్ష మన పట్టణాలకు ప్రాంతంలో పక్కనున్నటువంటి గ్రామాలను మెర్జీ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు సారు మా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేయడం వల్ల మొబిలిటీ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఉపాధి కోసం వెళ్తున్నటువంటిది ఫ్రీ అయింది. కాబట్టి అదే విధంగా డీసెంట్రలైజ్డ్ పథకంలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దీనికి ఒక పాలసీ తీసుకొని వస్తే ఈ 10,000 కోట్లలో కూడా మన వాటా పొందొచ్చని మనం చేసుకుంటూ చివరిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉందండి. మినిస్టర్ స్టాండ్ లక్ష్మీ ఉన్నారు. మినిస్టర్ గారు లేచిన తర్వాత మీరు కూర్చోవాలి సార్, అది సాంప్రదాయం. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యుడు చివరిగా ప్రశ్న అడగడం మర్చిపోయారు అధ్యక్ష. బాగా ప్రిపేర్ అయ్యారు అధ్యక్ష. ఆర్థిక శాఖకు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. దే ఆర్ వెల్ రిసీవ్డ్ అధ్యక్ష. కాకపోతే ఆయన ప్రశ్నలో స్పష్టత లేకపోవడం మూలనే లేదండి అని సమాధానం చెప్పాము అధ్యక్ష. స్పెసిఫిక్గా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు అని ఉంటే తప్పకుండా ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం మీద కూడా 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చేసినప్పుడు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాకపోవడం మూలన మనకు కొద్ది మేరకు కాదు అధ్యక్ష, ఒక 32 వేల కోట్ల నుంచి 38 వేల కోట్ల వరకు మనకు రావాల్సినటువంటిది రాలేదు అనేటువంటిది అనిపిస్తుంది అధ్యక్ష. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకి 16th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష, కేంద్రానికి సంబంధం లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ని ఆ రకంగా చూడడం మూలన జరిగింది అధ్యక్ష. గతంలో ఏం జరిగింది అనేది చూస్తే సభ్యులు చెప్పినట్టుగా 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ 2 సంవత్సరాలకి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా అంటే 24, 25, 25, 26కి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా గత ప్రభుత్వం ముందే వాడేయడం మూలన ఈ 2 సంవత్సరాలు కూడా మనకు ఆ సహాయం అందకుండా మన కష్టార్జితం మీద మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళని గతంతో పోల్చి చూస్తే అధ్యక్ష 2 రకాల అడ్వాంటేజ్ అధ్యక్ష. 14, 19లో ఉన్నప్పుడు అధికారంలో ఆ రోజు మనం ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ 16,000 కోట్లు కావాలన్నామో అందులో మిగిలిపోయినటువంటి 10,000 కోట్లు, ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కలిపి గత ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరింది అధ్యక్ష. మనకు ఈరోజు ఆ 50,000 కోట్ల రూపాయలు అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే వాస్తవం అధ్యక్ష. అయితే కేంద్రం ఆ మేరకు డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓటేసినటువంటి ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేస్తా ఉన్నామో అధ్యక్ష, అమరావతిలో ఒక 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి ఒక 12,157 కోట్ల రూపాయలు, శాసకీయ అధ్యక్ష
ఇది ప్రత్యేకంగా మనం వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టడం మూలన అదనపు నిధులు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాలకు సరిపడా లోన్ రీపేమెంట్ ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. 50 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి ఈ స్కీమ్ని మనం భారీగా సద్వినియోగం చేసుకోవడం మూలన 24-25లో 7,900 కోట్లు డ్రా చేయగలిగాం అధ్యక్ష. 25-26లో మనం 8,289 కోట్లు డ్రా చేశాం అధ్యక్ష. ఇప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో 3,428 కోట్లు కేంద్రం నుంచి మనము సహాయాన్ని పొందగలిగాం అధ్యక్ష. మరి అట్లనే ఇప్పుడు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద మనం ఒక 30,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 40,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తే ఆ 10,000 కోట్ల రూపాయల రాష్ట్రం పెట్టాల్సినటువంటి వాటాని కూడా కేంద్రమే భరించేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు అధ్యక్ష. దానికి సూత్రప్రాయంగా చర్చల్లో వాళ్ళు ఆమోదం తెలిపారు అధ్యక్ష. అయితే అధికారికంగా ఇంకా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే విశాఖపట్నం ఎకనామిక్ జోన్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికని నీతి ఆయోగ్ చేత ప్రిపేర్ చేయించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 49 విభిన్న ప్రాజెక్టులు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వరకు ఒక 8 లక్షల కోట్ల రూపాయలతో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులు కలిపి వచ్చేలాగా విశాఖ ఎకనామిక్ రీజన్ అధ్యక్ష దాన్ని ప్రతిపాదన రెడీ చేయడం జరిగింది. అట్లానే అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్స్ కూడా మనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేంద్రం నుంచి మనం ఒక 4,000 కోట్ల రూపాయలని సంపాదించుకోగలిగాం అధ్యక్ష. మరి అట్లనే మనం అందరం చూసాం అధ్యక్ష, విశాఖ ఉక్కు మీద ఏదైతే RINL ఉందో దాంట్లో దాదాపు 10,300 కోట్ల రూపాయలని అదనంగా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చూపినటువంటి చొరవ. మరి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రజలకు ఏ మాటలను అయితే నిలబెట్టారో అది ప్రతి అంశంలోనూ నిలుపుకునే దానికోసం ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో బెనిఫిట్ అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. మరి అట్లానే మనం తీసుకున్నటువంటి రుణాల్ని గత ప్రభుత్వం 13.5% దాకా రుణాల్ని తీసుకున్నారు అధ్యక్ష. దాన్ని తగ్గించడం కోసం ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన RFC, PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో వారే స్వయంగా మాట్లాడి కూడా ఆర్థిక శాఖ తరఫున మాకు వడ్డీ భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే సంవత్సరానికి ఈరోజు 1,100 కోట్ల రూపాయలని యాన్యువల్ సేవింగ్స్ చేసే దిశగా మనం తయారవుతున్నాం అధ్యక్ష. టోటల్ లోన్ పీరియడ్ తీసుకుంటే ఒక 8,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే రకంగా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ఇక అదనంగా చూస్తే మనం పూర్వోదయ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. గైడ్ లైన్స్ వస్తే ఏ రకంగా